6 సంవత్సరాల్లో 18,000 కోట్లు రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు ఇచ్చిరట. 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు 5,000 కోట్లు. బా, ఎంత ఘోరం చూడండి. అసలు అంటే ప్రజల యొక్క సంపద ఈ ఉచిత పథకాల పేరుతో ఏ రకంగా దుర్వినియోగం చేసిరో చూడండి. 6 సంవత్సరాల్లో 18,000 కోట్ల రూపాయలట. సరే, నెంబర్ అటు ఇటు ఉన్న క్వశ్చన్ మార్క్ పెట్టిరు వీళ్ళు. ఒక నెంబర్ అటు ఇటు ఉండొచ్చు, 18,000 15,000 కోట్లు, కానీ 1,000 కోట్ల రూపాయలు అనర్హులకి పోయినాయి. కానీ 1,000 కోట్ల రూపాయలు కనుక హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టుంటే ఎన్ని అద్భుతాలు చూసేవాళ్ళమో మనం. అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ఇష్టం వచ్చినోడికి పంచిపెట్టిండు పప్పు బెల్లం లెక్క. రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు ఇచ్చిండు. 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు 5,000 కోట్లు పోయిందట. 72,910 కోట్లలో పావు వంతు వీటికే, అంటే క్వార్టర్ అమౌంట్ వాటికే పోయిందట. పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కార్, అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ సర్కార్. త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు. సామాన్య రైతులకి తప్ప, పక్కా వ్యవసాయం చేసే రైతులకి తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వము వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. సో ఆ దిశగా పగడ్బందీ కండిషన్స్ పెట్టాలి. 1% ఉన్నారు కదా, 2%. కేసీఆర్ అదే చెప్పిండు కదా, ఎకరం 2 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళంతా 1-2%. 1-2 ఎన్ని ఎకరాలు ఉంది దాని లెక్క చెప్పాలి కదా. 1-2% అయితే ఇన్ని వేల కోట్లు ఎందుకు పోతుంది? హైవేలకు ఇచ్చిండు, ఔటర్ రింగ్ రోడ్డు దాంట్లో భాగంగా పోయిన భూములకు ఇచ్చేసిండు, వెంచర్లకు ఇచ్చిండు. అసలు ప్రభుత్వం తీయాల్సిన లెక్కలు ఏంటంటే సాగులో ఉన్న భూమి ఎంత, సాగులో లేని భూమి ఎంత. సాగులో లేని భూమిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టండి, సాగులో ఉన్న భూమికి మాత్రమే ఇవ్వండి. ఒకవేళ ఆయన పేద రైతు అయితే ఆ భూమిలో ఏదైనా ఒకటి సాగు చేయాలనే ప్రయత్నం మీరు ఒకవేళ ఇచ్చి ఆయన సాగు చేయగలిగితే వాళ్ళకి రైతు బంధు ఇవ్వండి. కొండలకి, గుట్టలకి సంబంధం లేకుండా హైదరాబాద్ అండ్ మేడ్చల్లో మీరు షాక్ అవుతారు. రిపోర్ట్స్ మనం రాబోయే రోజుల్లో చూద్దాము. హైదరాబాద్ అండ్ మేడ్చల్లో కూడా వ్యవసాయ లోన్ల పేరుతో డబ్బులు తీసుకున్నారు, క్రాప్ లోన్ల పేరుతో. ఏడుంది వ్యవసాయం? బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకం ద్వారా 1,000 కోట్లు వృధా అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 నుంచి 2023 వానాకాలం వరకు 11 విడతల్లో సుమారుగా 72,910 కోట్లను రైతు బంధు స్కీమ్ కోసం గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇందులో సుమారుగా 18,000 కోట్లు అనర్హులకు, అవసరం లేని భూములకు అప్పనంగా ముట్టజెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తున్నది. వెంచర్లు, బీడు భూములు, హైవేలకు సైతం సాయం అందించింది. 20 ఎకరాల పైబడ్డ రైతులకు ఏకంగా 5,000 కోట్ల పెట్టుబడి సాయం కింద అందినట్టుగా తేలింది. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బడా పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నట్టు సమాచారం. రైతు బంధు ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మొత్తంలో ప్రజాధనం వృధా అయింది అనే కోణంలో ఆరాధిస్తున్నట్టు గవర్నమెంట్. రైతు బంధు లెక్కలు తీస్తే 1,000 కోట్లకు పైగా ఆదా. వెంచర్లకు పెట్టుబడి సాయం, ధరణి మాయాజాలంతో పాస్ పుస్తకాలు, అధికారులకు తెలిసినా నో యాక్షన్. పట్టించుకోని గత సర్కారు ఖజానాకు గండి. ఏం దుర్మార్గం అండి ఇది? కౌలు రైతులకి ఏవాయా ₹1 ఇవ్వలేదు వాళ్ళకి. కౌలు రైతుల చట్టం ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. 2011 కౌలు రైతుల చట్టం ఉంది అని అంటే మాకేం సంబంధమే? వాళ్ళు రైతులు చూసుకోవాలని మాట్లాడండి. ఈ 15-18 కోట్లు కనుక మీరు సక్రమంగా అర్హులైన వాళ్ళకి ఇచ్చుంటే కౌలు రైతులకు కూడా సాయం అందేది కదా. ఈ 18,000 కోట్లు పంట నష్టపోయిన రైతులకు బీమా ద్వారా వాళ్ళకి కనీసం పంట నష్టపరిహారం ఇచ్చున్నా బాగుండేది కదా. ఓ 4 హాస్పిటల్ కట్టిండొచ్చు కదా. ఎంత గొప్ప పని చేయొచ్చు ఇన్ని వేల కోట్లతో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప పని చేయొచ్చు. దొంగ మొత్తం ఊడ్చి అవతల పడేసిండు. అందుకే ఈ గవర్నమెంట్ అయినా కనీసం మీరు పగడ్బందీగా పెట్టండి కండిషన్స్. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఓట్లు అటు ఇటు అయితే ఏమో, ఏం ఆలోచించాల్సిన అక్కర్లే. ఈ ఉచిత పథకాలన్నవి నిరుపేద ప్రజలకే చెందాలి. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అక్కర్లే, ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజలందరూ ట్యాక్సులు కడితే వచ్చినట్టు ఖజానాలో వచ్చినటువంటి సొమ్ము ఇదంతా.